రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానాల్లో భూములు సేకరణ, జగనన్న నిర్వాసిత కాలనీలు నిర్మాణం జనంలో తీవ్ర గందరగోళం నెలకొంటుంది. రాష్ట్రంలో ఇతర జిల్లాల సంగతి అటు ఉంచితే ఉమ్మడి విశాఖ జిల్లాల్లో జగనన్న కాలనీలు నిర్మాణం లబ్ధిదారులకు, భూములు ఇచ్చిన రైతులకు మింగుడు పడని విషయంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే సబ్బవరం మండలంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో వివిధ గ్రామాలు సేకరించిన సుమారు 1400 ఎకరాల్లో చేపట్టిన జగనన్న పక్కా గృహాల కాలనీల నిర్మాణం, పట్టణ ప్రాంత నిరుపేదలకు 48 చదరపు గజాలు సెంటు విస్తీర్ణం, గ్రామీణ ప్రాంత నిరుపేదలకు 72 చదరపు గజాలు సెంటున్నర స్థలాలు కేటాయించి అందులో పక్కా గృహాల కాలనీలు చేపట్టారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో లబ్ధిదారులు కట్టుకునేందుకు ముందుకు రాకపోవడంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డికి ఇక్కడి కాలనీల నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం పంచాయతీ పరిధిలో 1 సెంటు విస్తీర్ణం చొప్పున పట్టణ ప్రాంత ప్రజలకు సుమారు 10,000 గృహాలకు నిర్మాణం చేపట్టారు. ఆ పక్క గృహాల కాలనీ నిర్మాణాలు 2024లో కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇది ఇలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ నిర్వాసితులకు ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించిన భూములకు నిర్ణయించిన ప్రకారం భూములు అప్పగింత గాని, నష్టపరిహారం గాని చెల్లింపులకు సంబంధించి లబ్ధిదారులకు ప్రయోజనం జరగలేదని లబోదిబోమంటున్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో జగనన్న కాలనీ లబ్ధిదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఇదిలా ఉంటే మరోవైపు తమ భూములను సేకరించిన ప్రభుత్వం తమకు ఎలాంటి ధృవపత్రాలు కానీ, ల్యాండ్ పూలింగ్ భూములు విక్రయాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, పత్రాలు ఇవ్వలేదని మేడివాడ అగ్రహారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గినాయుడు వాపోయారు. అంతేకాకుండా తమ గ్రామ పంచాయతీ పరిధిలో కేటాయించిన జగనన్న కాలనీలో కొండపాలు ప్రాంతాల్లో నిర్మించడంతో భారీ వర్షాలకు కాలనీ ఇళ్లు కొట్టుకుపోయాయి. మట్టి కోరివేతకు గురై చెరువులను మరిపిస్తున్నాయని ఆయన మీడియా వద్ద వాపోయారు. ఇప్పటికైనా అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు, గృహ నిర్మాణాల కేటాయించిన లబ్ధిదారులకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ పేరుతో గత ప్రభుత్వం పైడివాడ అగ్రహారం, పైడివాడ, ఎరికినాయుడిపాలెం గ్రామ రెవెన్యూ పరిధుల నుంచి సుమారు 320 ఎకరాల భూము ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించి రైతులకి ఉడా ద్వారా ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పైడివాడ గ్రామ పంచాయతీకి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ లేఅవుట్లో సుమారు 10,000 మందికి పైగే 1 సెంట్ ఫ్లాట్లు లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. మిగతా భూమిని రైతులకు భూమి ఇవ్వడం వల్ల పరిహారంగా రీకన్స్టిట్యూట్ ఫ్లాట్ల నిమిత్తం మిగతా భూమిని కేటాయించారు. అయితే 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అటు జగనన్న కాలనీ నిర్మాణాలు కానీ, ఇటు రీకన్స్టిట్యూట్ ఫ్లాట్లలో మరి వర్కులు కానీ చేసినప్పటికీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, వడా వారు కానీ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల గతంలో ఈ భూముల్లో నుంచి కొండవాగు నుంచి, గెడ్డల నుంచి, తర్వాత చెరువుల నుంచి కూడా వాటరు ఈ భూముల్లో నుంచి ప్రవహించేది వర్షపు నీరు. ఆ వరద నీరు వెళ్ళడానికి సరైన ప్రణాళిక చూపించట్లేదు. దీనివల్ల ఏంటంటే ఈరోజు రైతులకు ఇచ్చిన భూములు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఈ రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు వద్దంట రిటర్నింగ్ వాల్ కట్టాలి, లేకపోతే కొండ ప్రాంతంలో మరి ఇల్లు నిర్మాణం చేశారు కాబట్టి అక్కడి నుంచి వాటర్ అంతా కూడా రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలోకి వచ్చి మొత్తం ముంపుకు గురవుతాయని గతంలోనే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఉడా వారికి రైతులు స్వయంగా తన డిపార్ట్మెంట్ ఆఫీసులకు కూడా వెళ్ళి తెలియజేసి ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాకు తుమ్మల చెరువు ఉంది, ఆ తుమ్మల చెరువు నీరు ఈ భూముల్లో నుంచి వెళ్ళాలి, మొత్తం కొండవాగు నుంచి వచ్చిన వాటరు మరి గెడ్లు, వాగులు చిన్నపాటి వర్షాలకే మరి ముంపుకు గురయ్యి ఈ రీకన్స్టిట్యూట్ ప్లాట్లలో మొత్తం కోతకు గురయ్యింది.
కాబట్టి ఏంటంటే మా గ్రామ రెవెన్యూ పరిధి చాలా తక్కువ విస్తీర్ణంతో కలిగి ఉంది. గతంలోనే మేము తెలియజేస్తున్నాము, మాకు ఇచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఉడా నామ్స్తో డెవలప్మెంట్ చేసి రైతులకి ఇస్తే తప్ప మేము భూమి అప్పగించమని ఆ రోజు గ్రామ సభలోనే తెలియజేసి ఉన్నాము. కానీ అప్పుడు అధికారులు, ముఖ్యంగా ఎస్డిసి మేడం గారైన అనితా మేడం గారు, తర్వాత అప్పుడు రమాదేవి మేడం గారు ఎంఆర్ఓగా ఉన్నారు, మాకు పైడివాడ అగ్రహారం నుంచి అసకపల్లి వెళ్ళే రూట్కి కనెక్ట్ చేస్తూ సుమారు 60 అడుగుల రోడ్డు నిర్మిస్తానని చెప్పి రైతుల వద్ద నుంచి భూమిని తీసుకోవడం జరిగింది. సుమారు 320 ఎకరాల మెగా లేఅవుట్ వేసి దానికి కనీసం వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు లేదు. ఈరోజు ఉడావారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడైనా ఒక ప్రైవేట్ లేఅవుట్ వేస్తే కనీసం 40 అడుగుల రోడ్డు లేదే మీరు పర్మిషన్ ఇవ్వరు. మరి ఇంతమంది ఇల్లు నిర్మాణాలు చేసుకుని అక్కడ నివాసం ఉండడానికి, తర్వాత రైతులకి 320 ఎకరాల్లో మరి మెగా లేఅవుట్ వేసినప్పుడు మీరు కంపల్సరిగా ఎంత దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టకుండా కనీసం కనెక్టివిటీ రోడ్డు మాకు లేదు. దానివల్ల ఆ ప్లాట్లలోకి కానీ ఆ ఇల్లు నిర్మిస్తున్న ఇళ్లలో కానీ వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. మొత్తం చిన్నపాటి వర్షాలకే మీరు వేసిన రోడ్లన్నీ కూడా మొత్తం వర్షానికి కొట్టుకుపోనాయి. దీనివల్ల ప్రజల సొమ్ము వృధా అవుతూ ఉంది. కోట్ల రూపాయలు హెచ్చించారు లెవెలింగ్ పేరుతో. ఎక్కడా లేని డబ్బుని గవర్నమెంట్ నుంచి మరి శాంక్షన్ చేయించుకొని ఆ శాంక్షన్ చేయించుకున్నారు. కానీ ఈరోజు కూడా ఈ భూముల మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు? అక్కడ ఒక పార్క్ ఉంటే పార్క్కి 100 కోట్లు ఖర్చు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా మేము రెవెన్యూ వారిని, అటు ఉడా వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏవైతే రైతులకి కానీ అక్కడ జగనన్న కాలనీలో నిర్మించిన ఇల్లులకు కానీ సరైన దారి అనేది లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతాం. కాబట్టి దాన్ని తక్షణమే మీరు దాని గురించి ఏర్పాట్లు చేయాలి. తర్వాత ఏవైతే ఈ రీకన్స్ట్రక్ట్ ప్లాట్లు రైతులకి ఇచ్చారో ఆ ప్లాట్లో ఉరి చుట్టూ కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. రైతులకి ఏవైతే ఉడా నామ్స్ ప్రకారంగా భూములు మీరు ఇస్తానని అప్పట్లో మాట ఇచ్చారో దీని ప్రకారం మీరు ఉడా వాళ్ళు కూడా 15% మరి షేర్ తీసుకున్నారు. మరి కాబట్టి ఉడా లేఅవుట్ ఇస్తారని ఆశపడి ఆ రోజు రైతులందరం భూములు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకి సరైన న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మేము రైతులందరం కూర్చొని కంపల్సరీగా అవసరమైతే హైకోర్టును కూడా సంప్రదించి మా యొక్క హక్కులను కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతవరకు రాకుండా సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే తీసుకొని మాకు జరిగిన నష్టాన్ని మీరు పోర్చాలని ఈ సందర్భంగా అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ మరి మా బాధను కూడా మీరు అర్థం చేసుకొని రైతులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుచున్నాను. ల్యాండ్ 128 సర్వే నెంబర్లో గవర్నమెంట్ వారు ల్యాండ్ పూలింగ్కి మా దగ్గర భూములు తీసుకున్నారు. గత 4 సంవత్సరాల దగ్గర అవుతుంది. మరి మాకు రైతుకి సంవత్సరం ఏ న్యాయం చేయలేదు. భూములు చూస్తే వర్షాకాలం వచ్చి నీరు ముంపు అయిపోయి అంతా నానా బీభత్సం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు దయచేసి మరి మా భూమి మాకు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి ఎకరాకి 18 సెంటు చొప్పున గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని మాకు పునరావాసం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి గవర్నమెంట్ వారు దయచేసి దాన్ని క్లియర్ చేసి వర్షం నీరు అంత క్లియర్ చేసి దాన్ని లేఅవుట్ ప్లాన్గా చేసి గవర్నమెంట్ వారు మాకు రైతుకు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.